తెలంగాణలో అధికారం కోల్పోయిన గులాబీ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇదే క్రమంలో కాంగ్రెస్ పై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి తనదైన స్టైల్లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గురువారం నాడు నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అంతర్గత విషయాలు మాట్లాడొద్దని బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డికి హితవు పలికారు. రేవంత్ రెడ్డి 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండటమే కాకుండా మరో 10 ఏళ్లు కూడా ఆయనే సీఎంగా కొనసాగుతారని తాను నమ్ముతున్నానని రేవంత్ రెడ్డి పాలనకు జై కొట్టి మరీ మంత్రి కోమటిరెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వర్గాలు, గ్రూపులు లేవని, సభ్యులంతా రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తున్నారని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఏక్నాథ్ షిండేను సృష్టించిందే బీజేపీ పార్టీ అని దుయ్యబట్టారు. హరీష్ రావు, మహేశ్వర్ రెడ్డిలు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని హెచ్చరించారు. పనికిరాని చిల్లర మాటలు బంద్ చేయాలన్నారు. మా పార్టీ అంతర్గత విషయాలు మహేశ్వర్ రెడ్డి మాట్లాడొద్దని హెచ్చరించారు. ఇక ఆ కారు పార్టీకి లీడర్లు, కార్యకర్తలు లేరని, అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉందన్నారు. 39 సీట్లకే పరిమితం చేసిన బీఆర్ఎస్ లీడర్లకు ఇంకా జ్ఞానోదయం కావట్లేదని పరువు తీశారు. విపక్ష నేతలు హరీష్ రావు, మహేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రకటనలు మానుకోవాలని, విజ్ఞతతో మాట్లాడాలని సూచించారు. బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర చీఫ్గా నియమించే నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ మహేశ్వర్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను కూడా మంత్రి వెంకటరెడ్డి ప్రస్తావించారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలుస్తుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.